Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో సాలిడ్ కమ్బ్యాక్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో హిట్స్ అనేవి తక్కువ, బట్ హిట్ వస్తే మాత్రం అది వన్ ఆఫ్ ది టాప్ గ్రోసర్ అవ్వాల్సిందే. అందులోనూ ఈ కంబ్యాక్ మూవీస్ అయితే అయ్యే హైయెస్ట్ గ్రోసర్ అయ్యి తీరాల్సిందే. అది జల్సా అయినా, గబ్బర్ సింగ్ అయినా, అత్తరింటికి దారిది అయినా, అండ్ ఇప్పుడు ఓజీ సినిమా కూడా ఇయర్ హైయెస్ట్ గ్రోసర్ అనిపించుకుంది. అయితే కంబ్యాక్స్ ఎలా ఉన్నా ఫ్లాప్ సినిమాలకి, డిజాస్టర్ సినిమాలకి కూడా ఓపెనింగ్స్ లో ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ చూపిస్తారు పవర్ స్టార్. అండ్ ఈ మూవీతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఓజీ ఓపెనింగ్స్ పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపెట్టాయి. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అంటే 2013 అత్తరింటికి దారిది, 2015 గోపాల గోపాల, 2017 కాటమరాయుడు తర్వాత లాంగ్ రన్ లో మంచి నెంబర్స్ పెట్టిన సినిమా అంటే ఇదే. బట్ చాలా రీజన్స్ వల్ల అక్కడక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. దీనికి మెయిన్ రీజన్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సినిమా కాదు. ఇలాంటి జోనర్ ఉన్న అలాంటి సినిమాకి టికెట్ ప్రైజెస్ ఆ రేంజ్ లో పెడితే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే రిపీట్స్ లో వెళ్ళలేరు. టికెట్ ప్రైజెస్ చూస్తే 2 వీక్స్ పాటు అదే రేంజ్ లో పెట్టారు. ఇక ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రమే. తెలుగు స్టేట్స్ లో తప్పితే ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్ కానీ ఈవెంట్ కానీ పెట్టలేదు. అయినా కూడా డీసెంట్ నెంబర్స్ తోనే రన్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా ఓజీ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో, బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే జీఎస్టీ రిటర్న్స్ అప్డేట్ అయిన తర్వాత ఇంక్లూడింగ్ జీఎస్టీ కొన్ని చోట్ల నెంబర్స్ అయితే అప్డేట్ అయ్యాయి. అలానే బిజినెస్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అయ్యాయి. నైజాం ఉత్తరాంధ్ర దిల్రాజు గారు కొనుక్కోగా నైజాంలో ఇంక్లూడింగ్ జీఎస్టీ 53.5 కోట్ల షేర్ ని అండ్ 86 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో 16.5 కోట్ల మార్క్ ని అందుకోగా నైజాం ఉత్తరాంధ్ర షేర్ 70 కోట్ల మార్క్ దాటింది. ఈ రెండు చోట్ల కొన్నది దిల్రాజు గారే కాగా 70 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అండ్ ఎక్కడా కూడా లాస్ కాలేదు. సో నైజాం ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయినట్టే. దిల్రాజు గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాని కొనుక్కున్న ప్రతిసారి నైజాంలో ఇప్పటివరకు లాసెస్ అనేవి రాలేదు. అది తొలి ప్రేమ నుంచి ఓజీ వరకు. ఇక సీడెట్ చూస్తే ఇక్కడ సితార వాళ్ళ ద్వారా రిలీజ్ చేయగా 18 కోట్ల షేర్ తో ఎండ్ అయింది ఈ ఫిలిం. బట్ బిజినెస్ చూస్తే 22 కోట్ల రేంజ్ లో ఉండడంతో 4 కోట్ల వరకు లాసెస్ తప్పలేదు. ఇక ఈస్ట్ లో అనుశ్రీ ఫిల్మ్స్ వాళ్ళు కొనుక్కోగా ఎక్కడ జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 12.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్స్ తోనే ఎండ్ అయింది. ఇక వెస్ట్ లో చూస్తే ఎల్వీఆర్ ఫిల్మ్స్ వాళ్ళ ద్వారా రిలీజ్ చేయగా ఎక్కడ జరిగిన 9 కోట్ల బిజినెస్ కి గాను 8.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 50 లక్షల మైనర్ లాసెస్ అయితే తప్పలేదు. ఇక్కడ ఎల్వీఆర్ ఫిల్మ్స్ వాళ్ళు రిలీజ్ చేయగా ఎక్కడ జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 11.2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా లాసెస్ తోనే ఎండ్ అయింది. బట్ వన్ ఆఫ్ ది టాప్ గ్రోసర్ అనిపించుకుంది. గుంటూరు వరకే కాకుండా ఈస్ట్ వెస్ట్ లో కూడా టాలీవుడ్ సినిమాల పరంగా టాప్ 5 గ్రోసర్ అనిపించుకుంది. ఇక కృష్ణ అలంకార్ వాళ్ళు రిలీజ్ చేయగా వీళ్ళు కొన్నది 9.5 కోట్లకి అయితే 9.75 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్స్ తోనే ఎండ్ అయింది. ఇక నెల్లూరులో వెంగమాంబ ఫిల్మ్స్ వాళ్ళు రిలీజ్ చేయగా వీళ్ళు కొన్న 6 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 1.2 కోట్ల లాసెస్ మిగిల్చింది. అలా ఓజీ ఫైనల్ రన్ లో తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 135 కోట్లు దాటిపోగా ఇందులోనే జీఎస్టీ అండ్ హైర్స్ కూడా ఉన్నాయి. గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 202 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ అప్డేట్ అయిన తర్వాత 141 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 6 కోట్ల మైనర్ లాసెస్ తో అబవ్ యావరేజ్ వర్డిక్ట్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 20 కోట్ల పైన గ్రాస్, 10.3 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం బిజినెస్ పైన బ్లాక్ బస్టర్ హిట్ అవగా తమిళనాడులో 4 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో టాప్ గ్రోసర్ అనిపించుకుంది. ఇక కేరళలో 58 లక్షలు, ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 6.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి నార్త్ లో డీసెంట్ మార్కెట్ క్రియేట్ చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 4.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో ఓవరాల్ గా 65 కోట్లకి పైగా గ్రాస్, 33 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇక్కడ జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను డబుల్ ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా ఓజీ ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 300 కోట్ల మార్క్ దాటిపోగా షేర్ 182 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీకి వాల్వేడిగా జరిగిన బిజినెస్ 168.5 కోట్ల రేంజ్ లో ఉండగా 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఓవరాల్ గా 12 కోట్ల ప్రాఫిట్ తో హిట్ వర్డిక్ట్ తోనే ఎండ్ అయింది. అలా 2013లో అత్తరింటికి దారిది తర్వాత 12 ఏళ్లకి క్లీన్ హిట్ గా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో నిలిచింది ఓజీ ఫిలిం. మరి ఈ సక్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఓజీ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఉస్తాద్ భగత్ సింగ్ కి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.